ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బలంగా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి 122వ కీర్తన. అందరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 122వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చాలు. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు ప్రభు. మాట్లాడే తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా, మీరు దిగిరండి ప్రభు, నన్ను మరుగు చేయండి ప్రభు, నీ స్వరముని వినిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరు మాట్లాడితే కార్యములు జరుగుతాయి ప్రభా, మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి ప్రభా. అయా, మీ ప్రసన్నత మా మధ్యలో ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. సినాయి పర్వతం మీద దిగి వచ్చిన అభిషేకం ఈ సమయంలో మా మధ్యలోకి దిగి రావాలి ప్రభా. అయా, మీరు మాట్లాడండి తండ్రి, మహిమ పొందుతారని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నటువంటి మాట చూడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, దావీదుతో ఎవరో జనులట ఆయనతో అంటున్నారట, అయ్యా, ఈరోజు మేము దేవుని మందిరానికి వెళ్తున్నామయ్యా అని చెప్పేసి ఆ విశ్వాసులు దావీదుతో అన్నప్పుడు దావీదు బహుగా సంతోషించెను అని వాక్యము సెలవిస్తుంది. చూడండి, కొన్నిసార్లు మన కుటుంబాలు దేవుని సన్నిధికి రాకపోతే మనం ప్రార్థన రిక్వెస్ట్ కోరుతాం. అయ్యా, ప్రార్థించండి, పలానా విషయంలో మా బంధువులు రావాలి, అందరు కూడా రక్షణ పొందాలి, దేవుని మాటలు వినాలని మనం అనుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో ఒకానొక దినమున మన బంధువులు మన దగ్గరికి వచ్చి, అయ్యా, మేము దేవుని మందిరానికి వస్తామని చెప్పేసి అన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందో చూడండి. అలాంటిది ఈ దావీదు అంటే ఏంటంటే, దావీదు బంధువులు కాదు, దావీదు ఇంటివారు కాదు, బయట వాళ్ళు ఎవరు అంటున్నారట. అలాంటి పరిస్థితిలో దావీదు బహుగా సంతోషిస్తుందని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు మందిరం అనే మాట నేను మీకు చూపిస్తా. ప్రతి విషయంలో మందిరం, మందిరం అనే మాటలే నేను మీకు చూపిస్తాను. ప్రతిది కూడా మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమున్నది ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 65వ కీర్తన. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, అండర్లైన్ చేసుకోండి, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ మందిరములోని మేలు చేత ఏమున్నదయ్యా దావీదుకి? ఎందుకయ్యా అంత సంతోషం అంటే, ఆయన మందిరానికి వెళ్ళినట్టుంటే మేలు అని వాక్యం సెలవిస్తుంది. ఇదే మాట ఇంగ్లీష్లో ఉంటుంది. ఏంటంటే మేలులు అని వాక్యం కనపడుతుంది. ఇంగ్లీష్లో మేలులు అంటాడు, తెలుగులో మేలు అని చెప్పేసి అంటాడు. అక్కడ గుడ్నెస్ అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అనగా మేలులు. ఆయన మందిరమునకు వెళ్ళినట్టుంటే మేలు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఎందుకయ్యా దావీదుకు అంత సంతోషము? జనులు దేవుని మందిరానికి వెళ్ళుదామన్నప్పుడు అతడు ఎందుకు సంతోషించిండు అని చెప్పేసి అంటే, దేవుని మందిరమును ఉన్నటువంటి మేలు ఈరోజు ఈ బిడ్డలు పొందుకోబోతున్నారు కాబట్టి అందును బట్టే నేను సంతోషిస్తున్నా అని చెప్పేసి దావీదు సంతోషిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం. మొదటిగా దేవుని యొక్క
మందిరములో ఏమున్నది? నెంబర్ 1, దేవుని మందిరములో ఆనందం. దేవుని మందిరములో మొదటిగా ఆనందం ఉన్నది. ఆ మాటలు మనం చూద్దాం రండి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నా ప్రార్థన మందిరంలో, అండర్లైన్ చేసుకోండి, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఏమున్నదయ్యా దేవుని మందిరములో అంటే, మొట్టమొదటిగా ఆయన మందిరములో ఆనందం. ఈరోజు చాలా మంది జీవితంలో సొమ్ము ఉంటుంది, డబ్బులు ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, అంతస్తు ఉంటాయి, ఇల్లు ఉంటుంది, కానీ ఆనందం దొరకదండి వారి ఇంట్లో. భారతదేశంలో అతిపెద్ద ధనికుడు కనపడతాడు మనకు ఒక ఆయన, ముఖేష్ అంబానీ. ఆయనంత ధనవంతుడు ఎవరు లేరండి. కానీ పాపం తన కుటుంబంలో ఒక సమస్య, తన కుమారుని గురించి. ఎప్పుడో వివాహం కూడా చేసేసాడు పరిస్థితులను బట్టి. కారణం ఏంటంటే, అంత డబ్బు ఉన్నప్పుడు కూడా ఆనందం లేకుండా పోతుంది మనుషులకు. కొందరికి రోగాలు, కొందరికి శాంతి ఉండదు, కొందరికి సమస్య. ఆ కుటుంబంలో అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ కుటుంబంలో ఏముండదంటే ఆనందం లేకుండా పోతా ఉన్నది. అలాంటిదే ఒక కుటుంబంలో జరిగింది. ఆ కుటుంబం గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఏమున్నది దేవుని మందిరంలో? ఆనందం ఉంది. లేఖనం సెలవిస్తా ఉన్నది. చూద్దాం. కీర్తనల గ్రంథం 84వ సంకీర్తన 2వ వచనంలోకి వద్దాం. 84వ కీర్తన 2వ వచనం. అండర్లైన్ చేసుకోండి. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును, అండర్లైన్ చేసుకోండి, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆనందము కొరాహు కుటుంబంలో లేదు. కొరాహు కుమారుడు రచించినటువంటి గీతం సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే కాలంలో, ఆరోను కాలంలో తిరగబడినటువంటి కుటుంబం. దేవుడు కుటుంబాన్ని అణిచివేసినప్పుడు, కుటుంబాన్ని నాశనం చేసినప్పుడు, దేవునికి ఎదురు తిరిగినటువంటి కొరాహు, దాతాను, అభిరాములు, మిగిలినటువంటి వారి కుమారులు ఇక పరిగెత్తుతూ ఉన్నారు. అయ్యా, ఎక్కడ దేవుని యొక్క మందిరం? ఎక్కడ దేవుని యొక్క సన్నిధి? ఇప్పుడు మిగిలినటువంటి వారి కుమారులకు ఆనందం లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు ఆనందం కలగాలంటే జీవము గల దేవుని మందిరమే మాకు ఆశ. జీవము గల దేవుని మందిరమును తన సన్నిధిలో ఉండాలని వారు ఆనందముతో కేకలు వేసిరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా దేవుని సన్నిధిలోనే ఆనందం ఉన్నది. ఆ ఆనందం కొరకట మిగిలిన కొరాహు కుమారులు పరిగెత్తుతా ఉన్నారు. ఎక్కడయ్యా నీ మందిరం? నీ మందిరము నేను చూడాలయ్యా. నీ మందిరము చూస్తేనే కానీ నా జీవితంలో ఇప్పుడు మాకు ఆనందం లేదయ్యా. పోగొట్టుకున్న మా తల్లిదండ్రులందరినీ పోగొట్టుకున్నామయ్యా నీకు విరోధంగా తిరిగినప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు జీవగల దేవుడు మేము తెలుసుకున్నామయ్యా. నీ మందిరంలోనికి మేము వస్తామయ్యా. ఎక్కడ నీ మందిరం? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి ఎవరైతే దూరం అవుతారో వారి కుటుంబంలో ఆనందం ఉండదు, వారి కుటుంబంలో సంతోషం ఉండదు. దావీదు అంటుండు కదా, ఎవరో
ఆయన మందిరమునకు వెళ్ళుదామన్నప్పుడు దావీదు బహుగా సంతోషించాడు. ఎందుకో తెలుసా? మొట్టమొదట మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు నాకు తెలిసింది కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఒక ఆనందం రాబోతా ఉందని చెప్పేసి దావీదుకు స్పష్టంగా ఈ విషయం తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. నీ ఆవరణములో నీ ఆవరణములో ఒక దినము గడుపుట చూడండి 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే, అండర్లైన్ చేసుకోండి, నా దేవుని మందిర ద్వారం, నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండుట నాకిష్టం, నాకిష్టం. ఇప్పుడు కోరాహు కుమారులు చెప్పేస్తారు, ఇప్పటి వరకు భక్తిహీనుల ఇంట్లో పట్టి తిన్నాం, ఇప్పుడు వద్దు, జీవగల దేవుని దర్శించాలి. ఇప్పుడు మాకు ఏదయ్యా ఇష్టం అంటే దేవుని మందిరములో గడుపుటనే మాకు ఇష్టం. ఒక్క దినమట వారు చెప్తారు గడిపితే మాకు 1000 దినముల కంటే శ్రేష్టం. ఈరోజు చాలా మంది దేవుని మందిరాన్ని తప్పిస్తూ ఉంటారు. సంవత్సరానికి 52 వారాలు అయితే డిసెంబర్ 31కు ఒకటి ఒప్పుకొని చేసుకుంటారు దేవుని మందిరానికి వచ్చి, అయ్యా ఈ సంవత్సరం పొడుగా నీ మందిరములో మేము ఉంటామయ్యా, నీ మందిరమును మేము తప్పించమయ్యా. ఏమైపోతుంది? 26 వారాలు రాని భక్తులు ఉంటారు, క్రిస్మస్కు వచ్చిన భక్తులే ఉంటారు, ఈస్టర్కి వచ్చిన భక్తులే ఉంటారు. వారి కుటుంబాన్ని మీరు చూడండి, ఆ కుటుంబంలో ఏమాత్రం కూడా ఆనందం ఉండనే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. సంగమా, ఎక్కడా లేదో భక్తిహీనుల గుడారంలో పడి తిరగకుండే ఆదివారం నీ కొరకు నా దేవుడు ఎదురు చూస్తాడు. నా కుమార్తె, నా కుమారుడు 6 దినములు కష్టపడితే వారి జీవితంలో ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తే 7వ దినము ఆదివారం అయితే అది నా సన్నిధికి రాని బిడ్డల గురించని దినమెల్లా నా చేతులు వారి వైపు చాపుతున్నారు. అయినా స్పందన లేదే. ఏం పోగొట్టుకుంటున్నావు నువ్వు తెలుసా? ఆనందం పోగొట్టుకుంటున్నావు, సంతోషం పోగొట్టుకుంటున్నావు. రండి మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి చూడండి, అండర్లైన్ చేసుకోండి, అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. చాలు. అంతకుముందు ఈ 3 జ్ఞానులు హేరోదు ఇంటికి వెళ్ళారు. అయ్యా రాజులకు రాజుగా పుడతాడని తెలిసిందయ్యా, ఒకవేళ మీరే కదా రాజులు, మీ ఇంటిలోనే పుట్టుతాడేమో అని చెప్పేసి రాజు ఇంటికి వెళ్ళినటువంటి వారు రాజుకు అర్థమవుతలేదు. శాస్త్రులను పిలిచాడు, వారిని అడుగుతా ఉన్నారు ఎక్కడ పుడతాడు, అతడు బెత్లెహేములోనే పుట్టుతాడని చెప్పగానే వారు రాజుల ఇంటి నుంచి బయటికి వెళ్ళారు. అంతకుముందు రాజుల ఇంటికి వెళ్ళే వారికి ఆనందం లేదు. ఇంతగా మేము ప్రయాసపడి బంగారము సాంబ్రాణి బోలము తీసుకొని వస్తే రాజుల ఇంటిలో పుట్టుతాడు అనుకున్నా కానీ ఈ రాజుల ఇంటిలో అతడు పుట్టలేడట. మరి అతడు ఎక్కడా? అప్పుడు వారు బయటకు రాగానే ఆ నక్షత్రం అని వాక్యం సెలవిచ్చింది. ఆ నక్షత్రం ఎవరో తెలుసా? మీరు ప్రకటన గ్రంథం 22:16 చూసినట్టుంటే ఆ వేకువ చుక్కను నేనే, ఆ వేకువ చుక్కను నేనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ చుక్క నక్షత్రం అయితే ఆ నక్షత్రము ఎక్కడికి నడిపించుకుందంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి దగ్గరకు నడిపించుకుందని వాక్యం సెలవిచ్చింది. అంతకు ముందు ఎక్కడికి వెళ్ళారయ్యా మీరు అని చెప్పేసి అంటే
రాజైన హెరోదు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఏమాత్రం వారికి ఆనందం దొరకలేదు. ఇంతగా బంగారం తెచ్చాం, ఇంతగా సాంబ్రాణి తెచ్చాం, ఇంతగా బోధం తెచ్చాం, ఈ కానుకంతా నా యేసు ప్రభుల వారికి ఇద్దామని ఆనందంతో మేము వచ్చినాం, కానీ మాకు ఆనందం ఇక్కడ దొరకలేదు. ఎప్పుడైతే యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళారో వారు అత్యానంద భరితులైరి. హల్లెలూయా. మొదటిగా దేవుని మందిరానికి వెతకండి, అక్కడ నీకు దొరికేది ఏంటంటే ఆనందం. రెండవది, దేవుని మందిరములో ఏముంది చూద్దాం. దేవుని మందిరములో దేవుని వాక్యం ఉంది. మీకా గ్రంథం, అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, మీకా గ్రంథంలోనికి రండి. దేవుని మందిరములో వాక్యం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. అండర్లైన్ చేసుకోండి. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుని వాక్యం సెలవిచ్చింది, రండి మనము యెహోవా మందిరమునకు వెళ్ళుదాం. ఆయన మందిరములో మన మార్గముల విషయమే ఆయన వాక్యము అక్కడ దొరుకుతుంది. రెండవది, దేవుని మందిరములో దొరికేది ఏదంటే వాక్యమే. ఈరోజు వాక్యము దొరకక భూమి మీద అనేకులు నశించిపోతా ఉన్నారు. ఆ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? 119వ కీర్తన 50వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీ వాక్యం నన్ను బ్రతికించేదే, నీ వాక్యం నా బాధలలో నెమ్మదినిచ్చేది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వెళ్తే నీకు వాక్యము దొరుకుతుంది. నీ మార్గం వేరు, నా మార్గం వేరు. యోహాను సువార్త 14:6లో వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గం. సంగమా, నీ మార్గము సరి చేయాలంటే నీకేం కావాలో తెలుసా? దేవుని వాక్యమే కావాలి. దేవుని వాక్యము నిన్ను సరి చేస్తుంది. అది ఆయన మార్గములోనికి నువ్వు వచ్చినప్పుడు అక్కడ ఏముంటదయ్యా దేవుని మందిరములో అంటే వాక్యమే దొరుకుతుంది. అపోస్తల కార్యం 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 13-15 వచ్చి చదువుకుందాం. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 13 నుంచి చదువుతున్నాను. విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. చూడండి, మాటలాడుచుంటిమి. ఏ మాటలు? దేవుని మాటలు. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ముతూ ఎత్తైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదనని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, లూదియా దేవుని వాక్యం వినుటకు వచ్చిందట. పౌలు గారు ప్రసంగం చేస్తా ఉన్నాడు నది తీరమున. వాక్యము విన్నటువంటి లూదియా హృదయము తెరవబడ్డదే. ఆమె రక్షణ పొందింది. ఆమెనే కాదు, తన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఇందు నిమిత్తమే కదా కీర్తనకారుడు చెప్పాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఆ వాక్యము ఎక్కడుంది అంటే అది దేవుని మందిరమున దొరుకుతుందని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నటువంటి మాట. హల్లెలూయా. హల్లెలూయా. రండి, ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4:12 నీ వాక్యమే. చూడండి, ఎందుకనగా దేవుని వాక్యం సజీవము గల బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలులను
విభజించంత మట్టుకు దూరచ్చు, దూరుచు హృదయం యొక్క తలంపులను, హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. శోధించుచుంది. చూడండి, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం. మన ఇంటికాడ వంట వేసుకుంటే చాకు వస్తే ఒకటే పక్క, కానీ వాక్యం అన్న రెండంచుల ఖడ్గం. ఆ రెండంచుల ఖడ్గం ఏం చేస్తుందో తెలుసా? ఒక పక్కన అపవాదిని, సాతానని నేను వెంబడిస్తున్నా, ఆ సాతాన్ను అడ్డంగా నరికి పడేస్తుంది. రెండవ అంశం ఏం చెప్తాంటే, ఆ వాక్యం అనే ఖడ్గమట నీ కీళ్ళలోనికి, నీ మూలుగులోనికి, నీ నరాల్లోనికి, నీ శరీరంలోనికి, నీ హృదయంలోనికి ఆ వాక్యము దూసుకొని పోయి లోపల కీళ్ళలో ఉన్న ప్రతి పాప శాపము అది బయటకు తీసుకొస్తుంది. ఏముందయ్యా? దేవుని సన్నిధిలో దేవుని వాక్యం ఉన్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. మూడవది దేవుని మందిరములో ఏముందో చూద్దాం. మూడవది దేవుని మందిరములో రోగులకు విడుదల ఉంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. యేసు వారి సమాజ మందిరములలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు వారి సమాజ మందిరములలో బోధించుచు సువార్త ప్రకటించుచు. సమాజ మందిరం అండర్లైన్ చేసుకోండి. రాజ్య సువార్త ప్రకటించుచు. రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు. సమస్త పట్టణముల చూడండి, ఏ దేవుని మందిరములో ఏముంది అంటే రోగులకు విడుదల ఉందని వాక్యం సెలవిచ్చింది. అది ఎటువంటి రోగమైనా సరే నువ్వు దేవుని మందిరానికి వస్తే ఆయన వాక్యము వెల్లడగుడుతోనే అక్కడ వెలుగు పుట్టునని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యమే నిన్ను స్వస్థపరచునని వాక్యం సెలవిస్తుంది. అది ఎటువంటి రోగమైనా సరే నువ్వు దేవుని మందిరానికి వస్తే నా దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఆశపడుతూ ఉన్నాడు. భూమి మీద వైద్యులు చెప్తారు 7,000 రకాల రోగాలు ఉన్నాయట. 7,000 రకాల రోగాలట. అందులో 2,000 రకాల రోగాలకు మందులు లేవట. ఈ పరిశుద్ధ గ్రంథంలో 250 రకాల రోగాల గురించి నా యేసు ప్రభువు వారు ప్రస్తావన చేసినటువంటి మాట ఇందులో కనపడుతుంది. చూడండి, ఏముందయ్యా దేవుని మందిరములో అంటే రోగికి విడుదల ఉన్నదే. ఎన్నో రోగాలతో ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళతావు, రోగం వచ్చిందని ఇంట్లో అంటావు. వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే నీకు బలహీనతలో ఆ రోజు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వస్తేనే నీ బలహీనత నుంచి నా దేవుడు విడుదలిచ్చే దేవుడు. నువ్వు బంద్ అవుతావు, నీతో వచ్చిన కూడా పని చేస్తావు. నీ ద్వారా దేవుని కానీ మహిమ కలుగుతుందా? వారు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడే వారికి విడుదల కలిగిందని వాక్యం సెలవిస్తుంది. రండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం రండి. లూకా 13వ అధ్యాయం 10వ వచనం నుంచి. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ కూడా మందిరం అనే మాటను చూపిస్తున్నాను. సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని మందిరములో ఏమున్నది? ఆయన మందిరములో స్వస్థత ఉన్నది. బలహీనపరిచినటువంటి దయ్యం విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వాక్యం విడుదలకు వెళ్ళింది. నా యేసు, అమ్మా, నీ బలహీనత నుంచి నీ విడుదల పొందాలనుకుంటున్నావా? అవునయ్యా. ఆ మాట
యేసు ప్రభుల వారు 2 చేతులు ఆమె మీద ఉంచి ఆమెను స్వస్థపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మొదటిగా దేవుని మందిరములో ఏముంది? ఆనందం. రెండవది దేవుని మందిరంలో ఏముంది? వాక్యం. మూడవది దేవుని మందిరంలో ఏముంది? స్వస్థత. జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామన్నప్పుడు నేను బహుగా సంతోషించి తిని. ఎందుకో? నువ్వు వెళ్తే దేవుని మందిరములో మేలులు నీ కొరకు దాచిపెట్టాడు. ఆ మేలులు నీ కొరకే. కాబట్టి ఈరోజు మీరు మందిరానికి వెళుతున్నప్పుడు నేను బహుగా సంతోషిస్తున్నానని చెప్పేసి దావీదు అంటున్నాడు. ఇక 4వది కూడా దేవుని మందిరములో ఏముందో చూద్దాం. దేవుని మందిరములో 4వది ఏముందంటే దేవుని యొక్క శక్తి ఉన్నది. చూద్దాం రండి. లూకాసు సువార్త 24వ అధ్యాయం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. చూడండి, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండని వారితో చెప్పాను. ఇప్పుడు 53వ వచనం రండి. ఎడతెగక అండర్లైన్ చేసుకోండి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రములు చేయుచుండిరి. హల్లెలూయా. దేవుని మందిరములో ఎడతెగక వారు ప్రార్థించినప్పుడు నా తండ్రి ఆత్మ మీ మీదకి దిగి వస్తుందని వాక్యం సెలవిచ్చింది. ఎక్కడయ్యా అంటే అది దేవుని మందిరములోనే అని వాక్యం సెలవిచ్చింది. ప్రతిది కూడా దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరమే. ఎన్ని పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఆశీర్వాదములు ఆయన సన్నిధిలో మేలులు ఉన్నాయని వాక్యం సెలవిచ్చింది. ఆయన శక్తి దిగి వస్తుంది. దేవుని మందిరానికి వెళితే భూమి మీద ఒకని మానవ శక్తి ఉంటుంది. నీ సంగతి చూస్తా అంటాడు వాడు, కానీ వాడు ఏం చేయడు. రెండవది అపవాదైనటువంటి సాతాను శక్తి ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూసినట్టుంటే అపవాదైనటువంటి సాతాను గాడు అక్కడ ఒకని దయ్యం పట్టినటువంటి వాడిని మనకు చూపిస్తాడు బైబిల్లో. రాత్రి పగళ్ళు వాడు రాళ్లతో కొట్టుకుంటూ సమాధుల్లో ఉండేవాడు. కానీ ఆ సమయంలో గిన్నెర సరస్సు యొద్ద యేసు ప్రభువు వారు దిగినప్పుడు ఆ అపవాది చూచినప్పుడు వాడు కేకలు వేసి, దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నీతోనే నాకు పని. ఆ మనుష్యుని విడిచిపెట్టిపో. ప్రియ దేవుని బిడ్డ, దేవుని శక్తి అద్భుతంగా ఉంటది. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరు చదివినట్టుంటే 120 మందికి పైగా పెంతెకొస్తు పండగ దినమున వారందరూ మందిరములో కలిసి ఆ మేడగదిలో ప్రార్థించినప్పుడు వారందరి మీదకి అగ్ని నాలుకల వలె ఆ అభిషేకము దిగి వచ్చిందని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ఆత్మనే పరిశుద్ధాత్మ. ఆ పెంతెకొస్తు పండుగ దినమనే 120 మందికి పైగా శిష్యులతో కూడి ఆరాధించినప్పుడు ఆ మందిరములోనికి ఆత్మ దిగి వచ్చింది. మీరు ఎడతెగక ప్రార్థన చేయండి, నా తండ్రి చేసిన వాగ్దానం మీ మీదికి పంపిస్తా. మీరు మందిరములోనే ఉండండి. సంగమా, దేవుని మందిరానికి వెళ్తేనే ఆత్మ దిగి వస్తుంది. ఈ రోజు వరకు ఎంతమంది అండి మీరు ఆత్మ పొందుకున్నారు? ఒకరు ప్రార్థన చేస్తే స్వస్థత రాదు. వారం పొడుగానే మెసేజ్ పెట్టి మళ్ళా శనివారం నాడు అమ్మా అయ్యా రండి అని చెప్పేసి అంటే ఏదో చేతులు బట్టి లాక్కొని భుజాల కింద చేతులేసి లాక్కొని నా ఈపు మీద ఎక్కించుకంత కానీ రాలేని పరిస్థితులు సంఘం కనపడతా ఉన్నది. సంఘమా, దేవుని మందిరానికి రాకుండా నువ్వేమేమి పోగొట్టుకుంటున్నావో ఈరోజు నువ్వు గుర్తు చేసుకో. దేవుని మందిరములో శక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రండి. 5వదిగా
దేవుని మందిరములో ఏముందో మనం చూద్దాం. దేవుని మందిరములో 5వది సమృద్ధి ఉంది. అలాంటి కీర్తన గ్రంథం 36వ కీర్తన 8వ వచనంలోకి వద్దాం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన, అండర్లైన్ చేసుకోండి, 36:8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన, చూసారా, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. వారు సంతృప్తి నొందుచున్నారు. ఎక్కడయ్యా సమృద్ధి అంటే దేవుని మందిరములో సమృద్ధి ఉంది. ఇదే కీర్తనకారుడు అన్నాడు కదా, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామన్నప్పుడు నేను బహుగా సంతోషించి తిని ఒక్కొక్క మేలు దేవుడు తన మందిరములో దాచిపెట్టాడమ్మా, అందు గురించే నేను సంతోషిస్తున్నాను మీరు మందిరానికి వెళ్తున్నప్పుడు. నిన్ను తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టు సంఘం ఆరాధన కొరకు నా తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు. నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు వస్తాడు, నా సన్నిధిలో ఉన్న మేలులు వారికి జ్ఞానంగా చేస్తానని తను ఆశపడతా ఉంటుండే. ఈరోజు సంఘానికి దూరం అవుతున్న బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఆయన సన్నిధిలో సమృద్ధి ఉంది. యోహాను సువార్త 10వ వచనంలో ఇదిగో గొర్రెల గురించి చెప్తాడు నా యేసు ప్రభుల వారు, వాటికి నేను సమృద్ధి ఇచ్చినందుకే నేను వచ్చిందని వాక్యం సెలవిచ్చింది. సంగమా, ఆయన యొద్ద సమృద్ధి ఉంది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సమృద్ధిని ఇవ్వలేడా? 12 గంపలతో నింపుమనలేడా? అది సమృద్ధి కాదా? ఏం పోగొట్టుకుంటున్నావు దేవునికి మందిరానికి రాకుండా? ఈరోజు అర్థం చేసుకో. చాలని జీతం 1వ తారీఖు వస్తే మళ్ళా రూపాయి ఉండదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు సమృద్ధి దేవుని మందిరానికి రాకుండా పోగొట్టుకుంటున్నావు. 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజల కొరకు మన్నాను కురిపించి సమృద్ధిని ఇవ్వలేడా? ఏలియాను పోషించలేడా? సమృద్ధి నుంచి 3.5 సంవత్సరాల కరువులో. నా మందిరములో సమృద్ధి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మందిరములో ఉన్నటువంటి మేలుల చేత నువ్వు తృప్తి పొందాలని వాక్యం సెలవించింది. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం వద్దాం. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇదే సమృద్ధి. ఒకప్పుడు దావీదు జీవితంలో తండ్రి గారు అన్నలు వెలివేశారు, కానీ దేవుడు వెలివేయలేడు. ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ ప్రభువును స్తుతించినటువంటి వ్యక్తి ఎవరై అంటే దావీదే. 34వ కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిని నా నోట నుంచెదనని వాక్యం సెలవిస్తుంది. అలాంటి దావీదును దేవుడు చూచాడు, దేవుడు సమృద్ధినిచ్చాడు. ఆయన అంటాడు దేవుని మందిరంలోనికి వచ్చి, అయ్యా నీవు నన్ను ఇంతగా ఆశీర్వదించబడకు, నేను ఏ పాటి వాణ్ణి? దావీదు, నా మందిరం నువ్వు విడిచిపెట్టలేదయ్యా. నా మందిరం జనులు వస్తూ ఉంటే నువ్వు సంతోషించేవాడివయ్యా, నువ్వు ఆనందించేవాడివయ్యా. నా సన్నిధిలో నా మేలుల చేత తృప్తి ఉందని నువ్వు అనేకులకు తెలియపరిచిన కీర్తనకారుడివయ్యా. అందుకే నేను ఇంతగా నిన్ను ఆశీర్వదిస్తా ఉన్నాను. హల్లెలూయా. 6వది దేవుని మందిరములో ఏమున్నది? 6వది దేవుని మందిరములో జయించే స్తంభముగా నా దేవుడు నిన్ను నిలబెడతాడని వాక్యం సెలవించింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 3:12 జయించు వానిని అండర్లైన్ చేసుకోండి. నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నుండి నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద
రాసేదను. నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలబెడతాడు. దేవుని ఆలయం అనగా దేవుని యొక్క మందిరమే. ఆ ఆలయములో ఉన్నటువంటి నిన్ను ఆయన ఎలా నిలబెడతాడో తెలుసా? ఒక స్తంభం అనగా జయించే స్తంభముగా నేను నిన్ను నిలబెట్టుతాను. దేవుని మందిరములో అతడు చేసే వాగ్దానం ఎలా ఉంటుందో, జయించే ఒక స్తంభం అనగా నీ శత్రువు ముందు నువ్వు ఓడిపోయే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి వస్తే నా దేవుడు అన్నాడు, నా మందిరములను మేలు చేత నిన్ను తృప్తిపరుస్తాను. ఎందుకంటే నా మందిరానికి వచ్చిన నిన్ను జయించే ఒక స్తంభముగా నేను నిలబెడతాను. ఎవరిని నిలబెట్టాడో తెలుసా? రండి, రాజులు రాసినటువంటి రెండవ గ్రంథం దేవుని ఆలయంలో ఎలా ఉంటుందో తన కార్యం చూపిస్తాడు. రండి, రాజులు రాసిన రెండవ గ్రంథం 19వ అధ్యాయం. రాజులు రాసిన రెండవ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. యూదా రాజగు ఇలాగు చెప్పుడే. యెరూషలేము చూడండి, యూదా రాజు హిజ్కియాతో ఇలాగు చెప్పుడే. యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడినదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అష్షూరు రాజు అంటున్నాడు, ఓ రాజైనటువంటి హిజ్కియా, నీ దేవుడు జీవగల దేవుడే కావచ్చు, నీ దేవుడు సత్యముడే కావచ్చు, నీ దేవుడు యెహోవాయే కావచ్చు, నీ దేవుడు యుద్ధములు చేసిడు కావచ్చు, యుద్ధముల విజయం ఇచ్చిడు కావచ్చు. ఇదిగో నా చేతుల నుంచి తప్పించేవాడు ఎవడు లేడు అని అష్షూరు రాజు సవాలు విసురుతా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో రాజైన హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఇదే 19వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. చూడండి, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి, అండర్లైన్ చేసుకోండి, యెహోవా మందిరమునకు పోయి ప్రార్థిస్తా ఉన్నాడు. రాజా, దేవా, మా పితరుల పక్షమున యుద్ధములు చేసిన తండ్రివయ్యా, ఈ అష్షూరు రాజు చేతిలో పడకుండా మమ్ములను తప్పించు అయ్యా. నీ మందిరములో మేలుందయ్యా, జయించే స్తంభముగా ఉంచుతానన్నవయ్యా. ఇదిగో వీని చేతి నుంచి మమ్మల్ని తప్పించు అంటుడు. ఇప్పుడు చదువు 19వ వచనం చదువు. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి చూడండి మమ్మలను రక్షించుమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజైనటువంటి హిజ్కియా, అష్షూరు రాజు చేతి నుంచి మమ్మల్ని తప్పించయ్యా అని దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో ఆలకించిన దేవుడు ఉత్తరం ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడు, 19వ అధ్యాయం, ఇదే 19వ అధ్యాయం 35వ వచనం చదువుకుందాం. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి నగచి అష్షూరు వారి దండు పేటలో చొచ్చి 185,000 మందిని హల్లెలూయా. చూసారా, ఆ రాత్రియే దేవుని దూతను పంపించాడు. 185,000 మందిని హతం చేశాడు. దేవునికే సవాలు విసిరాడు అష్షూరు రాజు, నా చేతుల నుంచి తప్పించబడు నీకు ఎవడైనా ఉన్నాడు అన్నాడు. కానీ రాజైన హిజ్కియాకు తెలుసు, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు మా పక్షమున యుద్ధములు చేసే దేవుడు, ఇశ్రాయేలు కాపాడువాడు, కుడుకడు నిద్రపోడు, జయించే స్తంభంగా నా తండ్రి నన్ను నిలబెడతాడు. నా దేవుని మందిరములోనికి నేను వెళుతాను, నా దేవుని మందిరములోనే నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఆ రాత్రి దేవుడు దర్శించాడు. రాజైనటువంటి హిజ్కియా ప్రార్థన విన్నాడు, తన మందిరంలోనికి వెళ్ళి ప్రార్థించాడు. 185,000 మందిని హతము చేశాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. 7వదిగా దేవుని మందిరములో ఏముంది? 7వది దేవుని మందిరములో తన మహిమతో నింపుతాడు. రండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. మొదటి రాజుల గ్రంథం. కాబట్టి యెహోవా, చూడండి, కాబట్టి యెహోవా మహిమ, చూడండి, కాబట్టి యెహోవా తేజో మహిమ, అండర్లైన్ చేసుకోండి. తేజో మహిమ ఎక్కడ దిగి వస్తుందో చూడండి. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో, అండర్లైన్ చేసుకోండి, యెహోవా మందిరములో
నిండుకొనగా ఆ మేఘమునున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా మహిమ దేవుని మందిరములోనికి దిగి వస్తది బిడ్డ. రా, ఆయన మందిరానికి రా. ప్రభా, నీ తేజో మహిమ కావాలయ్యా, నీ మహిమ నా మీదకి దిగి రావాలయ్యా. ఆ మహిమ అంటే ఏంటో తెలుసా? వెలుగు. మొదటి యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మాట కనపడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ అనే వెలుగు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు చెప్పాడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో ఉండక నా వెలుగులోనికి వస్తాడని వాక్యం సెలవిచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు ఈ సంఘంలో ప్రకటిస్తున్న ప్రతి వాక్యం కూడా అపోస్తుల బోధ వలె ప్రకటిస్తున్నాను. దేవుని సన్నిధిలో 6 రోజులు తన వాక్యమును తీసుకొని మీ దగ్గరికి వస్తా ఉన్నాడు. 6 రోజులు ప్రభు సన్నిధిలో తన పాదాలు పట్టుకొని తీసుకొని వస్తున్నాను. నేను లోకమునకు వెలుగంటే ఈ రోజు క్రైస్తవులు చేస్తున్న ఆచారం ఒకటి చెప్తాను. క్రిస్మస్ ఆరాధన వస్తే 24 రాత్రి వస్తే వాడు ఏం చేస్తాడంటే ఈ వెలుగును పక్కకు పెడతాడు, ఈ మహిమను పక్కకు పెడతాడు, క్యాండిల్ పెడతాడు, క్యాండిల్ వెలిగిస్తాడు. సంఘ పెద్దడు క్యాండిల్ పట్టుకురండి, క్యాండిల్ వెలిగించండి, లైట్లు బంద్ చేయండి, కరెంటు బంద్ చేయండి, లైట్ ఆర్పేయండి, ఇప్పుడు మాకు ఆ వెలుగు అంటూ. ఇదిగో చీకటిలో నడుస్తున్న మీకు నేను వెలుగయ్యానని వాక్యం సెలవిస్తే వాడు క్యాండిల్ పట్టుకొని వెలిగిస్తాడు. ఇదేం వెలుగు నాకైతే అర్థం కాలేదు. ఆయన మందిరం చీకటి కాదు, ఆయన మందిరంలో వెలుగుందే. మళ్ళా దానికి చెప్తారంటే ఈ క్యాండిల్ అట అతని వెలుగునకు సాదృశ్యం అట. ఆ రోజు అన్యులు చాలా మంది వస్తారు. క్రిస్మస్ రోజు అన్యులు దీపావళి రోజు దీపారాధన చేస్తాడు, వాడు క్యాండిల్ వెలిగిస్తాడు, వాడు దేవుని సన్నిధికి వస్తాడు. అయ్యా, మేము కూడా దీపావళి రోజు మేము దీపారాధన చేస్తామయ్యా, ఈ క్యాండిల్ మేము కూడా వెలిగిస్తామయ్యా, ఇక్కడ మీరు కూడా వెలిగిస్తున్నారయ్యా, మేము వెలిగిస్తేనేమో మేము దీపారాధన అంటున్నారు, అది విగ్రహారాధన అంటున్నారు. మీరు ఈ మందిరములో వెలిగించిన ఈ క్యాండిల్ దేనికి సాదృశ్యమయ్యా అంటే ఏం చెప్తావు చెప్పు. ఒక ఆయన అంటాడు, ఇంకా ఈ క్యాండిల్ పట్టుకున్నట క్రిస్మస్ రోజు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అనుచు గొల్లొకరినొకరు ఆనవాలు చెప్పుకొనుచు. ఏమండి, గొల్లల దగ్గరికి గాబ్రియేలు దూత దిగి వచ్చినప్పుడు ఆ మహిమ వారి మీదకి దిగి వచ్చిందట. ఆ అగ్ని కనపడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఈ క్యాండిల్ కనిపించదండి, ఇదంతా దుర్బోధ. వాక్యం సత్యం. దేవుని మందిరంలో మహిమ దిగి రావాలి. ఈ క్యాండిల్ వెలుగు కదండి, ఇది భయంకరమైన విగ్రహారాధన, క్యాండిల్ ఆరాధన. చూస్తారా? లూకా సువార్త 2వ అధ్యాయం రండి. లూకా సువార్త ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుట్టగా, చూడండి, ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఆ మహిమ ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఏ దిగి వచ్చిందయ్యా? తేజో మహిమ పరలోకం నుంచి ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్టే గాబ్రియేలు దేవదూత దిగి వచ్చినప్పుడు అక్కడ ఆయన మహిమ దిగి వస్తే ఈరోజు క్యాండిల్ పట్టుకొని తిరుగుతున్నారు సేవకులు. ప్రియ దేవుని బిడ్డ, ఏ సంఘానికంటే ఆ సంఘానికి పరిగెత్తకో. ఒక సంఘంలో ఒక సేవకుని ద్వారా నీ వాక్యం, నా దేవుడు నీతో సత్యం మాట్లాడుతూ ఉన్నాడు. ఏది సత్యం? దేవుని వాక్యమే సత్యం. నా వాక్యం అనే సత్యం అందే. యోహాను సువార్త 17:17 అంటాడు, వారిని సత్యమందు నేను ప్రతిష్ఠ చేయించున్నాను, నా వాక్యం సత్యం. ఎక్కడ సత్యమందు ప్రతిష్ఠ చేయబడుతున్నారు?
మొదటి పత్రిక, త్వరగా నేను ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. చూసి అండర్లైన్ చేసుకోండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపజేయుడే. ఇగో చూడండి అమ్మా, ఏర్పరచుకున్న జనాంగం ఎవరు? మీరు సొత్తైన నా ప్రజలో, నా రక్తములో కడగబడిన బిడ్డలో, చీకటిలో మీరుండగా నా వెలుగులోనికి నడిపించుకున్నానని వాక్యము సెలవిస్తుంది. చూసారా, ఆ మహిమ అనే వెలుగును విడిచిపెడతా ఉన్నారు. మహిమ అనే వెలుగు పేతురుతో అంటాడు, చీకటిలో ఉండక ఆయన వెలుగులోనికి నడిపించుకున్న నిన్ను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 3 రాత్రులు ఐగుప్తులకు చీకటైతే 3 రాత్రులు వెలుగని వాక్యం సెలవిచ్చింది. ఆ వెలుగును పక్కకు పెడతాం. మరి ఇప్పుడు మాకు చీకటే కావాలి. 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన ఆ తేజోమహిమ ఈరోజు క్రైస్తవులు వదిలిపెడుతున్నారు. ఆ తేజోమహిమ చీకట్లకు వెళ్తా ఉన్నారు, క్యాండిల్ వెలిగిస్తా ఉన్నాడు. మళ్ళా ఆ క్యాండిల్ గురించి ఏదో తీసుకొస్తా ఉన్నారు. ఆ క్యాండిల్ అట దీనికి సాదృశ్యం అట, ఆ క్యాండిల్ అట దానికి సాదృశ్యం అట. ఆయన అన్నాడు, నా మందిరములో తేజోమహిమ దిగి రావాలి, నా మందిరములో మీరు కూడి ఉండండి, నా మహిమను మీ మధ్యలోకి దించుతా. 7వది, దేవుని మందిరములో ఆయన మహిమతో దిగి వస్తున్నని వాక్యం సెలవిచ్చింది. ఇక ముగింపులోనికి వస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము. అండర్లైన్ చేసుకోండి, చిరకాలము యెహోవా మందిరములోనే నేను నివాసము చేస్తున్నాను. ఎవరంటున్నారు తెలుసా? దావీదు అంటున్నాడు, అమలారా అయ్యలారా, మీరు యెహోవా మందిరమునకు వెళ్దామన్నప్పుడు నేను బహుగా సంతోషిస్తున్నానయ్యా. ఎందుకయ్యా సంతోషం అంటే, దేవుని మందిరములో ఆనందం ఉంది, దేవుని మందిరములో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో వాక్యం ఉంది, దేవుని సన్నిధిలో రోగులకు విడుదల ఉన్నది, దేవుని సన్నిధిలో దేవుని శక్తి ఉంది, దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంది, దేవుని సన్నిధిలో జయించే స్తంభముగా నిలబెడతాడు, దేవుని సన్నిధిలో ఆయన తేజోమహిమ దిగి వస్తుంది. ఇవన్నీ కూడా దేవుని మందిరములో ఉన్నాయని ఇప్పుడు దావీదు అంటుడు, నేనిక బ్రతుకు దినములన్నీ కూడా నేను దేవుని మందిరములో నివాసము చేస్తా, నేనిక దేవుని మందిరమును నేను విడిచిపెట్టా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరాన్ని విడిచిపెట్టకు. ప్రియ దేవుని బిడ్డ, ఆదివారం వస్తుందా, మందిరం కొరకు ప్రభువును సన్నిధిలో అడిగో. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా, నీ తోటి సహోదరి నీ తోటి సహోదరుడు రాకున్నా నీ కొరకు దాచి ఉంచిన మేలును ఆయన సన్నిధిలో దాచిపెట్టాడు. ఎన్ని పోగొట్టుకుంటున్నావో తెలుసా? ఆదివారం చిన్న సమస్య వస్తే మందిరం దుమా. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆశ్రయించబడతావు? ఎక్కడికి వెళ్ళి ఆయన మేలు నీకు ఇవ్వాలని ఆశపడతాడో? దేవుని మందిరం ఉన్న మేలుల కోసం దూరం కాదు. భక్తిహీనులు వారితో నువ్వు సహవాసం చేయమన్నాడు. భక్తిహీనుల కంటే నా దేవుని మందిరములో ఉంటుడే నాకు శ్రేష్టం. ఆ మందిరం ఉన్న శ్రేష్టమైన దినాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు బిడ్డ. ఆ మందిరము, ప్రభా నీ మందిరమును నేను ఎదుగుతానయ్యా, నీ మందిరంలో ఉన్న మేలులు కావాలయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నా, నా జీవితంలో నా కుటుంబంలో ఏ మేలు లేకుండా పోతుంది ప్రభా. ఈ రోజు నుంచి ప్రభా నీ మందిరమును విడిచిపెట్టానయ్యా, నీ మందిరములో దాచి ఉంచిన మేలులో నాకు కావాలి. యెహోషువది ఒక సీక్రెట్ పైన ఉంటుంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహోషువ గ్రంథంలో నిర్గమకాండంలో 23వ అధ్యాయం 11వ వచనంలో ఏముంటుంది? ఒక్క మాట చదవండి, ఇక నేను ప్రార్థన చేస్తా. నిర్గమకాండం 23:11.
7వ సంవత్సరమున దానిని విడవలేను. విడవలేను. అప్పుడు ఆ. నీ ప్రజలలోని బీదలు తినిన ఆ. తరువాత మిగిలినది ఆ. అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్ష 33:11 మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖి మాట్లాడుచుండెను. తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవ్వనస్తుడు గుడారములో నుంచి అండర్లైన్ చేసుకోండి, దేవుని గుడారములో నుంచి రాలేదు. చూసారా, అతడు బయటకి పోకుండా మందిరములోనే ఉన్నాడు. కాబట్టి మోసే తర్వాత నాయకత్వం యెహోషువకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరములను మేలు చేత మేము తృప్తి పొందేదాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.